డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి మనము బిజినెస్ ఐడియాస్ గురించి చాలా మాట్లాడుకున్నాము. తక్కువ పెట్టుబడితో ఎలాంటి బిజినెస్ చేయాలి, మంచి రిటర్న్స్ రావాలంటే ఎలాంటి బిజినెస్ ఐడియాస్ అనేది. మరి బిజినెస్ చేయాలి అంటే కొన్ని లోన్ ప్రాసెస్ అయితే మనం చూస్తున్నాం కదా, కొన్ని లోన్స్ అయితే ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్గా PMEG లోన్ ప్రాసెస్. ఇందులో 50 lakhs లోన్ అయితే వచ్చేది ఉంది. అది ఎలా వస్తుంది, దాని డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎంటర్ప్రీనియర్ అండ్ బిజినెస్ కోచ్ భూపతి రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మనకి ముఖ్యంగా చాలా లోన్స్ మీరు అన్నట్టు ఉన్నాయండి. కాబట్టి ఈ PMEGP ఎందుకు ఎంత ఫేమస్ అంటే సబ్సిడీ ఉన్న మంచి ప్రోగ్రామ్ అండి. ఇది కంప్లీట్ నేమ్ ఏంటంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. దీని బేస్ మేజర్గా ఎందుకు పెట్టారని అంటే విలేజెస్లో, గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో చాలామంది ఏంటంటే మంచి మంచి ఉద్యోగాలని అవని అందరూ కూడా పట్టణాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. పెద్ద పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఏరియాస్ నుంచి హైదరాబాద్కి, బెంగళూరుకి. సో ఇలా అందరూ కూడా వెళ్ళటం వల్ల ఏదైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడే చిన్న ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఒక 10 మంది 20 మందికి మంచి ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళు కూడా గట్టిగా స్థిరపడతారు, అక్కడ మంచిగా ఉపయోగపడుతుంది. సో బేసిక్ థీమ్ అయితే సో ఇదండి. ఇక్కడ పర్టికులర్గా ముఖ్యంగా గవర్నమెంట్ ప్రతి బడ్జెట్లో కూడా దీనికి కొంత అమౌంట్ అనేది అలాట్ చేస్తుంది. ఇప్పుడు 2022 నుంచి 26 వరకు 1350 కోట్ల రూపాయలు దీని మీద గవర్నమెంట్ అనేది పర్టికులర్గా అలాట్ చేయడం జరిగింది. సో ఈ లోన్ ప్రాసెస్ అనేది అసలు ఎలా ఉంటుంది, ఎవరు దీనికి అర్హులు, దాని తర్వాత ఇందులో ఉన్న వాళ్ళలో కొంతమందికి సబ్సిడీ వేరియేషన్ ఉంటుందండి. సో మనకి జనరల్గా గ్రామాల్లో అయితే ఏంటి, పట్టణాల్లో అయితే ఏంటి, తర్వాత ఎవరికి సబ్సిడీ ఎక్కువ ఉంటుంది. దీనిలో కూడా 2 రకాలు ఉన్నాయి అన్నమాట. అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకప్పుడు దీనికి బేసిక్గా 25 lakh అండి మ్యాక్సిమం. ఇప్పుడు 50 lakh అనేది మ్యాక్సిమం ఉంది. సర్వీస్ రిలేటెడ్ అయితే 20 lakh అండి. అదే మీరు ప్రొడక్ట్ ఫుడ్ ప్రాసెస్ ఓరియంటెడ్ అనుకోండి 50 lakh అనేది మీరు మ్యాక్సిమం కూడా పెట్టుకోవచ్చు లోన్. ఇందులో సబ్సిడీ అనేది ఎలా ఉంటుంది, సబ్సిడీ అనేది మినిమం వచ్చేసేసి మీకు 15% నుంచి మ్యాక్సిమం వచ్చేసేసి 35% వరకు ఉంటుంది. ఇందులో 2 రకాలు. జనరల్ కేటగిరీ అనుకోండి ఒక రకంగా ఉంటుంది, లేదు మీకు రిజర్వేషన్ కేటగిరీ టైప్ అంటే ముఖ్యంగా ST, SC, OBC మహిళలని. సో ఎవరైనా ఓసీలో మహిళలకు కూడా ఇది వర్తించింది. మీరు కానీ విలేజ్లో ఉన్నారనుకోండి మీకు సబ్సిడీ వచ్చేసేసి 35% ఉంటుంది గ్రామాల్లో కానీ ఉంటే. ఇది మీకు జనరల్ కేటగిరీ కాకుండా సబ్సిడీ కేటగిరీలో స్పెషల్ కేటగిరీలో కానీ ఉంటాయి. అదే మీరు అర్బన్ ఏరియాలో అంటే పట్టణ ఏరియాలో కానీ ఉంటే 25% ఉంటుంది. అదేవిధంగా మీకు జనరల్ కేటగిరీ వాళ్ళు తీసుకుంటే జనరల్ కేటగిరీకి మ్యాక్సిమం మీకు సబ్సిడీ వచ్చేసేసి రూరల్ ఏరియాలో కానీ ఉంటే మీకు 25% ఉంటుందండి. అదే మీరు అర్బన్లో కానీ ఉంటే జస్ట్ 15% వరకు ఉంటుంది. ఇది సబ్సిడీ గురించి. ఎవరెవరు దీనికి అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి. సో దీనిలో ముఖ్యంగా ఎవరైనా కానీ 18 years దాటి ఉండాలండి ఇందులో కానీ చేయాలంటే. మినిమం మీకు స్టడీ కూడా 8th class మినిమం ఉంటుంది. 8th class అనేది మినిమం స్టాండర్డ్ ఉండాలి. ముఖ్యంగా ఇండివిజువల్స్ చేసుకోవచ్చు, తర్వాత SGH గ్రూప్స్ అని కొన్ని ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. సోషల్గా కొన్ని ఇవి ఉన్నాయండి, సొసైటీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇది అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ముఖ్యంగా మీరు PMEGP మీరు ఆన్లైన్లో కొడితే డైరెక్ట్గా మీకు ఒక వెబ్సైట్ వస్తుందండి. ఈ వెబ్సైట్లో పూర్తిగా మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏదైతే వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో దీని గురించి మీ బేసిక్స్, మీ గురించి పూర్తిగా వివరాలు ఇచ్చిన తర్వాత ఇందులో మెయిన్ ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వ్యూవర్స్ ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అసలు ఏంటి, మీరు ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు, ఈ వ్యాపారం చేయడానికి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, ఇది ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది, మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, ఇది చాలా క్లియర్గా మీకు ఉండాలి. మీ మార్కెట్ ఏంటి, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో రా మెటీరియల్ ఎక్కడి నుంచి మీరు ప్రొక్యూర్ చేస్తారు, మిషనరీ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తారు, ఇదంతా కూడా క్లియర్గా మీరు ప్రాజెక్ట్ గురించి తెలిసి ఉండాలి. ఈ ప్రాజెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ దీనిలో ఏంటంటే మనం మీకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్కి సంబంధించిన విషయాలు, దాంతోపాటు మన క్యాస్ట్ రిలేటెడ్ కూడా మీరు అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే ఏం చేస్తారంటే ఒక 15 daysలో గవర్నమెంట్ వాళ్ళు మీరు గెట్ బ్యాక్ అవుతారు. ఎలా అంటే అదే మీరు విలేజ్లో కానీ ఉన్నారనుకోండి, KVIB లేదా KVIC, ఖాదీ విలేజ్ అండ్ కమిషన్ అండి, వీళ్ళు మీకు కాల్ చేస్తారు.
లేదు మీరు డిస్టిక్ లెవెల్ అనుకోండి డిఐసి. సో వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏదైతే మీరు ప్రాజెక్ట్ పెట్టారో దాని గురించి మిమ్మల్ని డీటెయిల్ అడుగుతారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు కానీ ఓకే అయ్యారనుకోండి, వెంటనే వాళ్ళు మీకు పర్టికులర్గా ట్రైనింగ్ ఇస్తారు. ఈడిపిఎన్ ఇది ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఇక్కడ ఎలాంటి పూచికస్తు లేకుండా, అంటే మనం ఎలాంటి ఆస్తులు పెట్టకుండా ఇచ్చే లోన్ కాబట్టి, అందులో మీకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు కాబట్టి, ముఖ్యంగా ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్ అవడానికి వాళ్ళు మీకు ఒక 15 రోజుల నుంచి 20 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో పూర్తిగా మనం ఇందాక ఏదైతే మాట్లాడామో అసలు బిజినెస్ ఎలా చేయాలి, పర్టికులర్గా ప్యాకింగ్ రిలేటెడ్ అనుకోండి, ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మీరు ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, సెల్ఫ్ లైఫ్ ఉండడానికి మనం ఎలాంటివి వాడాలి, తర్వాత కవర్ లీకేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలా చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మీరు వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు కొద్దిగా కానీ కన్విన్స్ చేయగలిగితే 100% మీరు ఈజీగా లోన్ అనేది ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి చాలా మందికి ఏం డౌట్ ఉందంటే, సార్ మనం అప్లై చేస్తాం, కొన్ని వందల మంది అప్లై చేస్తారు, మనకే ఇస్తారని గ్యారంటీ ఏంటి, చాలా మంది ట్రై చేస్తున్నాం. 100% వాళ్ళు అన్నమాట కరెక్టే. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మనకు ఆ ప్యాషన్, మనకు ఆ ఇంట్రెస్ట్, మనం ఎప్పుడైతే మనకు కాల్ వచ్చిన తర్వాత, మనం వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉన్న ఎంథూసియాజం, మన దగ్గర ఉన్న ఇంట్రెస్ట్, ప్రాజెక్ట్ పట్ల మనకున్న ఆ కమిట్మెంట్ ఎలా ఉంది అనేది వాళ్ళు చెక్ చేస్తారండి. లేదు ఏదో ఇస్తానన్నారు, ఎవరో చెప్పారు చేద్దామని చెప్పేసి ఉంటే 10 మంది వెళ్ళిన తర్వాత, మనం ఏదైనా లైఫ్లో అంతేనండి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం 10 మంది వస్తారు, ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. మనం ఇక్కడ పర్టికులర్గా ఆ బిజినెస్ గురించి నేర్చుకోండి. నేర్చుకుంటే మీరు ఆ మైండ్ సెట్లో కానీ ఉన్నారనుకోండి, ఈజీగా ఖచ్చితంగా మీరు లోన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే బ్రహ్మాండంగా సబ్సిడీ ఉంది, దాంతోపాటు ఎలాంటి మీరు ఆస్తులు తాకట్టు పెట్టకుండా వచ్చే లోన్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వాడుకుంటే చాలా సక్సెస్ అవడానికి చాలా మంచి అవకాశం అండి. దీని కానీ ఉపయోగించుకుంటే బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీలు తీసుకుంటే సో ఈజీగా ఉమెన్ అయినా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూసుకుంటే ఉమెన్స్ అన్నారు కదా, చాలా మంది ఇంట్లో ఉండే బిజినెస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. వాళ్ళకి అప్రోచ్ అవడం తెలియదు, కొన్ని లోన్స్ విషయంలో కానీ, ఎలా ఏ బ్యాంక్ ఏ లోన్ ఇస్తుంది అనే వాళ్ళకి ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తారా? చిన్నగా చేయాలనుకున్నా. సో ఎలా అంటే పర్టికులర్గా మనకున్న వాటిల్లో 2 రకాలండి. మన దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి లోన్ కావాలి అని అంటే, బ్యాంక్ వాళ్ళు ఏం చూస్తారంటే పర్టికులర్గా మనం ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే ఒక టైప్ అండి, లేదు కొత్త ప్రాజెక్ట్కి వెళ్తున్నాం, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీగా ఉండి వెంటనే మీ దగ్గర ఆస్తిగానే ఉంటే మీరు వెంటనే లోన్కి వెళ్ళొచ్చు అండి. సింపుల్గా మీరు ఫుడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడదాం అనుకుంటున్నారు, ఒక పొటాటో చిప్స్ ప్లాంట్ చిన్నది, మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇదండి, నాకు మిషనరీకి ఇదిగో ఇంత కావాలి, నాకు వర్కింగ్ క్యాపిటల్ ఇంత కావాలి, మనం పర్టికులర్గా అడిగితే వెంటనే మన సైట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి ఈక్వల్గా మనకు వెంటనే లోన్ ఇవ్వటం జరిగింది. లేదు మనం ఖచ్చితంగా నా దగ్గర ఎలాంటిది లేదండి అని అంటే, మీరు ముద్రా లోన్కి కానీ, పిఎంఈజీపీకి కానీ, లేదా స్టార్టప్ ఇండియా, ఇది కూడా చాలా మంచి స్కీమ్ అండి. సో ఈ మూడిటిలో మీరు ఏదో ఒక స్కీమ్కి వెళ్ళొచ్చు. సార్ ఫైనల్గా క్వశ్చన్ చెప్పండి, లోన్స్ చాలా మందికి డిక్లైన్ అవుతూ ఉంటాయి. అవును, ఎందుకు అవుతాయంటారు? ఎందుకు అవుతుందంటే, మనం బ్యాంక్ అప్రోచ్ అయ్యే విధానం అండి. నెంబర్ 1, ఫస్ట్ లోన్కి వెళ్ళాలంటే బేసిక్స్, ఒక 3 బేసిక్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఎవరైతే లోన్కి వెళ్ళబోతూ ఉన్నారో వాళ్ళ సిబిల్ చెక్ చేస్తారు. సో ఫస్ట్ మనం బేసిక్గా సిబిల్ చెక్ చేసుకోవాలి. నెంబర్ 2, మనం స్టార్టింగ్ కంపెనీ పెడుతూ ఉన్నాం, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్టు మనం వెళ్ళేది మన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏదైనా ఆస్తి ఉందను వెంటనే ఇవ్వటం జరిగింది. మీరు ప్రాజెక్ట్ రిపోర్టు, సిబిల్, దాంతోపాటు ఇది కానీ క్లియర్గా ఉంటే మీకు 100% లోన్ వస్తుంది. ఎందుకు డిక్లైన్ అవుతుంది అంటే, చాలా మంది ఏంటంటే వ్యాపారం గురించి వెళ్ళగానే మాకు లోన్ కావాలండి అని అడుగుతారు. సో బ్యాంకు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదండి అని అంటారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనగానే వీళ్ళకి దాని మీద అవగాహన లేకపోవడం, మీ బిజినెస్ ప్లాన్ ఏంటి, మీరు ఎక్కడ తీసుకుంటారు, ఎంత వస్తుంది, ఎన్నాళ్ళకి రీపేమెంట్ చేస్తారు, ఎప్పుడు ఇన్ని క్వశ్చన్లు అడగగానే వీళ్ళకి అక్కడే దీన్ని అర్థం కాదన్నమాట. సో కాబట్టి ఇలాంటి బేసిక్స్ రావడానికి, సో ఇలాంటి బేసిక్స్ ప్రొవైడ్ చేయడానికి ముఖ్యంగా మనం కూడా ఒక కోర్సు ఒకటి లాంచ్ చేయబోతూ ఉన్నామండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ రిలేటెడ్ కంప్లీట్గా మీరు ఒక చిన్న ఐడియాని తీసుకొని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి, మార్కెట్కి ఎలా తీసుకెళ్ళాలి, ఈ బేసిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ఒక చిన్న 10 చాప్టర్స్తో కంప్లీట్గా ఒక 8 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ఫుల్ రికార్డెడ్ ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ ఇది నేను లాంచ్ చేయబోతున్నాను. మీకు ఖచ్చితంగా
అది లాంచ్ చేసేటప్పుడు చెప్తాను. ఇలాంటివి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే ఆ బేసిక్స్ తెలియకపోవటం. బేసిక్స్ తెలిసింది అనుకోండి, మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ లేదో ఎలా వస్తుంది ఏంటన్న నాలెడ్జ్ మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఒకవేళ బ్యాంక్ వాళ్ళు అడిగినా లేదండి ఖచ్చితంగా నా రిపోర్ట్ పాజిటివ్ రిపోర్ట్ ఇది నాకు ఖచ్చితంగా కావాల్సిందే అని మనం అడగొచ్చాడు, దానిలో ఇబ్బంది లేదు. మనం ఎప్పుడైతే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతామో, ఒకటిసారి 2 సార్లు 3 సార్లు, ఇప్పుడు ఇవాళ అనేక రకాల లోన్స్ ఉన్నాయి. మీరు ముద్రా లోన్ అవ్వచ్చు, స్టార్టప్ ఇండియా అనవచ్చు, ఏదో ఒక లోన్ అయితే మీరు తీసుకోవచ్చు అండి, ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో బేసిక్స్ మనకు తెలిసి ఉండాలి. పర్టికులర్గా డిక్లైన్ అవడానికి అయితే రీజన్ మాత్రం బేసిక్స్ తెలియకపోవటమే. సో ఇటు సిబిల్ పట్ల కానీ, మనం ఎలాంటి రిజిస్ట్రేషన్తో వెళ్ళాలి, మన బిజినెస్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ వీటి వల్ల మాత్రం ఎక్కువగా డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో మెయిన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా ఉండాలి. సో హార్ట్ అనమాట. సో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.